పరిశుద్ధ గ్రంథంలోంచి ఈరోజు మన కొరకు సిద్ధపరచబడిన వాక్యం వరకు మనం ప్రవేశిద్దాం. కీర్తన గ్రంథం 20వ కీర్తన 5వ వచనం మనం చదువుకుందాం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఆమేన్. ప్రభు వాక్యాన్ని దీవించుగాక. మరి ఇది చక్కటి కీర్తన, ప్రార్థనకు సంబంధించిన కీర్తన. ఈ కీర్తనలో రాజుకి ఎదురయ్యే యుద్ధము గురించి ప్రార్థన చేస్తున్నారు. రాజు, ఏ రాజు అండి? అక్కడ దావీదు రాజు. అనేక సార్లు దావీదు రాజులంటే తరచుగా యుద్ధాలు వస్తుంటాయండి. వాళ్ళు ఆ రాజులు దేవుని బిడ్డలు కావచ్చు, అన్యులు కావచ్చు. రాజులు అన్నప్పుడు రాజ్యం అన్న తర్వాత శత్రు రాజులు ఉంటారు, సరేనా? తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయి. అయితే దేవుని ప్రజలైతే ఆ రాజు దేవుని బిడ్డై ఉంటే, దేవుని ఎరిగిన వ్యక్తి అయితే ఆ రాజు ప్రార్థన చేశాడు. ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా రాబోయే ఆ ఎదుర్కోబోయే యుద్ధం గురించి ప్రార్థన చేస్తారండి. సో అటువంటి ప్రార్థనే 20వ కీర్తన. అలాగే ఇది సభలో పాడదగినటువంటి ఒక ప్రత్యేకమైన కీర్తన అన్నమాట. ఇక్కడ మనం గమనించాలి, మొత్తం మరి రాజు గురించి ప్రార్థన చేయడం కావచ్చు, రాజుకి శుభాకాంక్షలు తెలియపరచడం కావచ్చు, ఇవన్నీ కూడా 20వ కీర్తనలో ఉంటాయి. సో ఈ కీర్తన అంతా మనం చూడలేదు, కానీ మనకి ఈరోజు ప్రార్థన కొరకు కొన్ని విషయాలు మాత్రం మనం చూస్తున్నాం. ఏంటండి, ఈరోజు మనము ప్రార్థన చేయడం కొరకు కొన్ని విషయాలు మాత్రమే ఈ కీర్తనలో చూస్తున్నాం, కానీ కీర్తన మొత్తం అయితే మనము చూడలేదు. అయితే మీకు జస్ట్ ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చాను 20వ కీర్తన మీద. 5వ వచనం చదువుకున్నాం కదా. దీంట్లో ఏముందంటే, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. అంటే ఏంటంటే, దేవుడా నీవు మాకు అనుగ్రహించే విజయం. రక్షణ అంటే ఏంటంటే ఇక్కడ విజయాన్ని బట్టి మేము ఉత్సాహధ్వని చేస్తాము. నువ్వు విజయాన్ని ఇవ్వబోతున్నావు, మా రాజుకు విజయాన్ని ఇవ్వబోతున్నావు. రాజుకు విజయం ఇస్తే ఆ దేశమంతటికి విజయం ఇచ్చినట్టే, ఆ ప్రజలందరికీ విజయం ఇచ్చినట్టే. కాబట్టి రాజు జయించాడంటే ఆ దేశమంతా జయించినట్టే అర్థం. రాజు అక్కడే యుద్ధము చేయడు, అతనితో కలిసి చాలా మంది యుద్ధం చేస్తారు. అయినప్పటికీ కూడా మా రాజు గెలిచాడు అంటాం. ఇండియాలో క్రికెట్ ఉంటుంది, క్రికెట్ టీము, మన దేశానికి సంబంధించిన క్రికెట్ టీము మరొక దేశానికి వెళ్ళి లేదా మన దేశంలోనే జయించింది అనుకోండి ఇంకొక టీముతో, అప్పుడేమంటా మా ఇండియా గెలిచింది అంటాం. ఇండియా గెలిచింది. ఇండియాలోనే మనందరూ ఏమైనా క్రికెట్ చేసామా? లేదు. మన ఇండియన్ టీం ఎప్పుడైతే గెలిచిందో ఆ విజయం మన దేశమంతటికి ఎలా అయితే వర్తిస్తుందో, ఒక దేశానికి రాజు యుద్ధములో గెలిస్తే ఆ దేశమంతా జయించినట్టే. కాబట్టి ఆ జయం ఇచ్చేది ఎవరు అంటే సృష్టికర్త అనే దేవుడు. ఆయన నమ్ముకున్న వారికి ఆయన జయమిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన నమ్ముకున్న వారు రాజు కావచ్చు, పేద కావచ్చు, ధనికుడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, చదువున్నోడు కావచ్చు, చదువు లేనివాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన నమ్ముకున్న వారికి ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నీవిచ్చిన విజయాన్ని బట్టి, అంటే నీవిచ్చిన రక్షణ బట్టి మేము ఆనంద ధ్వనులు చేస్తున్నాము. సరేనా? జయోత్సాహము చెల్లించుచున్నాము. మా దేవుని నామము నుండి మా ధ్వజము ఎత్తుచున్నాం. ఏంటంట? మా దేవుని నామాన్ని బట్టి, అంటే మా దేవుని పేరట మేము ధ్వజము ఎత్తుచున్నాము. ధ్వజము అంటే ఏమైనా ఐడియా ఉందా మీలో? ధ్వజం అంటే పతాకం. పతాకం అంటే జెండా, అంతే కదా? పతాకం అంటే ఏంటి? జెండా. మా దేవుని పేరట మేము జెండా ఎత్తుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి దేశానికి జెండా ఉంటుంది. ఇప్పుడే కాదు, రాజుల కాలంలో కూడా జెండాలు ఉంటాయి, తెలుసా? వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ చేతుల్లో ఆ దేశానికి సంబంధించిన సింబల్ కలిగిన ఒక పతాకం ఉంటుంది. మన జెండా అంటే వాళ్ళు పతాకం అంటారు. వాళ్ళు దేవుని పేరట ఎత్తుతారంట. మా దేవుడు మాకు విజయం ఇచ్చాడు అని మా జెండాలు పైకెత్తు, మా దేశానికి సంబంధించిన జెండాలు పైకెత్తుతాం. హల్లెలూయా. విజయం వచ్చిన వాళ్ళు జెండా పైకెత్తుతారు, ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? కింద దింపేస్తారు. అర్థమైందా? ఓడిపోయిన వాళ్ళు జెండా ఇటు పైకి ఎత్తలేరు, కింద వచ్చి పెట్టేస్తారు. ఎందుకులే, బాగుండదు.
అందరికీ తెలుసు. విజయం వచ్చినప్పుడే అలాగా మా దేవుని పేరట మా జెండాలు మేము పైకి ఎత్తుదాం, మా ధ్వజము మేము పైకి ఎత్తుతాం అని ఇక్కడ దేవుని ప్రజలు చక్కగా చెప్పడం మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇంకొక విషయం చూస్తున్నాం. నీ ప్రార్థనను యెహోవా సఫలపరచునుగాక. ఓ మహారాజా, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు సఫలపరుస్తాడండి అని కీర్తనలో రాయబడింది. సో మహారాజు ప్రార్థన చేస్తే మాత్రమే కాదండి, దావీదు మహారాజు ప్రార్థన చేసి ఎలాగైతే సఫలమైందో, యేసు నామములో ప్రార్థించే ప్రతి ఒక్కరి ప్రార్థన సఫలం అవుతుందని ఈ వచనం ద్వారా మనం గ్రహించాలి, మనం తెలుసుకోవాలి. ఓకే, సో మన ప్రార్థనలు సఫలపరిచే దేవుడు ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మన మనవలు ఆలకిస్తున్నాడు. ఒకరోజు ఆయన పేరట మనము కూడా మన ధ్వజమైతే అనుభవాన్ని మనం తీసుకొస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఎలాగ దేవుడు మన ప్రార్థనలు సఫలపరుస్తాడో కొన్ని విషయాలు మన బైబిల్లో చూద్దాం. అక్కడనే ఇంకెక్కడికి పోనక్కర్లేదు. ఆ 20 కీర్తనలో 2 వచనాలు చూసుకుందాం చాలు. మనకున్న ఈ షార్ట్ టైంలో ఒక 2 వచనాలు. 20 కీర్తన మొదటి వచనం చూద్దామా? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. దేవుడు ఎలాగా మన ప్రార్థన సఫలపరుస్తున్నాడు అంటే, ఆపత్కాలములో మనకు ఉత్తరాన్నిచ్చి మన ప్రార్థన ఆయన సఫలపరుస్తున్నాడు. మనకు ఆపత్కాలం అనేటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఎదురవుతుంటాయి. ఆపత్కాలము అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇది మనం కావాలని తెచ్చుకునేది కాదు. ఓకేనా? ఆపత్కాలం మనం తెచ్చుకుంటామా? ఇబ్బందికరమైన పరిస్థితులు మనం కావాలని తెచ్చుకుంటామా? ఎవడు కూడా ప్రపంచంలో ఎంత అజ్ఞాని కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను తను తెచ్చుకోడు, కానీ వస్తుంది. ఇబ్బందికర పరిస్థితులు రాకూడదని ప్రతి ఒక్కడు ఇష్టపడతాడు, ఆశపడతామా నా జీవితంలో రాకూడదని. ఆపత్కాలము ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు నా జీవితంలో రాకుండా ఉండాలి అని అందరూ ఆశపడతారు. బట్ వస్తుంది. అది తెచ్చుకునేది కాదు, అది వస్తుంది. నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నువ్వు భక్తుడు కాకపోయినా వస్తుంది. బట్ భక్తులకైతే ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ ఆపత్కాలంలో మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేస్తాం. ప్రభా, ఈ పరిస్థితుల మధ్య నేను నడిపింపబడుతున్నానయ్యా, ఈ ఆపత్ సమయంలో నేను కొనసాగుతున్నాను. ఆపత్కాలము అదొక సమయం. ఆ సమయంలో మనం కొనసాగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దేవునికి మొరపెడతాం. ప్రభా, ఈ కష్టం, ఈ బాధ, ఈ వేదన, ఈ అవమానం తట్టుకోలేకపోతున్నానయ్యా, సహాయం చేయి ప్రభా. నేను నీ బిడ్డనయ్యా, నేను నీ దాసునయ్యా, నేను నీ దాసురాలనయ్యా, నేను నీ కుమార్తెనయ్యా. నీ రకరకాలుగా మన దేవుడు సంబోధించు, ఆయనతో మనకున్న బంధాన్ని మనం సంబోధిస్తూ ఆయనకి మొరపెడతాం. నువ్వు నన్ను రక్షించుకున్నావయ్యా, నువ్వు నన్ను ఎన్నుకున్నావయ్యా, ఒకసారి నన్ను చూడయ్యా, ఒకసారి నన్ను చూడయ్యా, నేను బాధలో ఉన్నానయ్యా, కష్టాల్లో ఉన్నానయ్యా, నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన సఫలమవుతుంది. ఎట్లా సఫలమవుతుంది అంటే ఉత్తరం ఇస్తున్నాడు. హల్లెలూయా. నీకు ఒక సమాధానం వస్తుంది. ఉత్తరం, నీ ప్రార్థనకు ఉత్తరం వస్తుంది. ఉత్తరం అంటే సమాధానం. సమాధానం ఇవ్వకుండా దేవుడు కాదు ఆయన. మన ప్రార్థనకు ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన భూమిని, ఆకాశాన్ని, సర్వ సృష్టిని కలిగించిన సృష్టికర్త అయినప్పటికీ ఈ భూమి మీద ఒక దుమ్ము ధూళి లాంటి మన యొక్క ప్రార్థన కూడా ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు, యాక్సెప్ట్ చేసే దేవుడుగా ఉన్నాడు. సరేనా? మరి రిసీవ్ చేసే దేవుడు ఉన్నాడు, స్వీకరించే దేవుడు ఉన్నాడు, స్వీకరిస్తున్నాడు. మనం అనుకుంటున్నా ప్రార్థన దేవుడు వింటాడా? నేను ఇలాంటి వాడిని, అలాంటి వాడిని, నా ప్రార్థన దేవుడు వింటాడా? అసలు ఏ పార్టీ వాడిని నేను? నిజమే, మనం ఏ పార్టీ వాళ్ళం అండి దేవుని దృష్టిలో? మనం ఏ పార్టీ వాళ్ళం ఒకసారి ఆలోచించాలి. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి మరి నీటి ఆవిరి లాంటి జీవితాలు కలిగిన మనల్ని ఆయన ప్రత్యేకంగా చూస్తున్నాడు, గమనిస్తూ ఉన్నాడు, శ్రద్ధ తీసుకుంటున్నాడు. అంటే మనకు అర్థం కాదు. కారణం, ఈ భూమి మీద మనకన్నా కాస్త గొప్ప వాళ్ళే, మనకన్నా వాళ్ళు మనుషులే, బట్ కాస్త గొప్ప వాళ్ళు ఉంటారు కదా, డబ్బులోనో, అధికారంలోనో, ఉద్యోగంలోనో, చదువులోనో,
కొంత మనకన్నా ఎక్కువైనా ఉంటారు. వాళ్ళే కొన్నిసార్లు మన మాటలు స్వీకరించరు, అంటే చెవులో కూడా వేసుకోరు, చెప్తుంటే ఎక్కడో ఉంటారు పరధ్యానంలో. అలా ఉన్నప్పుడు మనకే బాధేసి మన వాళ్ళతో చెప్పడము మానుకుంటాం. వీళ్ళు సరిగా వినిపించుకోవట్లేదులే, ఎందుకులే చెప్పడం అని మనమే కామ్ అయిపోతాం కొన్నిసార్లు. కానీ సర్వ సృష్టికర్త, ఈ జగత్తంతను కలుగు చేసిన సృష్టికర్త మనకి ఎంత విలువిస్తున్నాడో తెలుసా? ఎంత విలువిస్తున్నాడో తెలుసా? మనం ప్రార్థన చేస్తే ఆయన ఉత్తరం ఇస్తున్నాడు. హల్లెలూయా! అదే నీకెంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఒకసారి చూశారా? నీకు ఉత్తరం ఇస్తున్నాడు, నీ విషయాలు పక్కగా నెట్టడు. ఖచ్చితంగా ఒక రోజు నీకు ఉత్తరం వస్తుంది. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, సరేనా? ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు, నీకు సమాధానం ఇస్తాడు. నువ్వు ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నావు, దానికి ఖచ్చితంగా అవును లేదా కాదు ఏదైనా రావచ్చు సమాధానం. ప్రతిసారి అవును అని రావాలని, అవును అన్నది సమాధానమే, కాదు అన్నది కూడా సమాధానమే. కొన్నిసార్లు మనం మరి చదువుకునే విద్యార్థులకి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో నువ్వు ఎస్ నో అని పెడితే చాలు, దానికి నువ్వే రాయాల్సిన. ఎస్ అయినా ఆన్సరే, నో అన్నా కూడా ఆన్సరే కదా. ఆన్సర్ నో అంటే ఆన్సర్ కాదా? నో అనేది కూడా ఆన్సరే, సమాధానమే. కాబట్టి ఎస్ అనే దానికి ఎస్ పెడతాం, నో అన్నదానికి నో పెడతాం. కరెక్ట్గా పెడితే మనకు మార్కులు వస్తాయి. సో దేవుడికి మన జీవితంలో సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం ఎస్ అయినా నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే, నో అన్నా కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే అది నువ్వు మంచిదని గ్రహించాలి. ఒకటి అడుగుతున్నావు, నో అన్నాడు అనుకో, అవునా ప్రభా, అలాగే ప్రభా, ఓకే దేవుని స్తోత్రం అనాలా. వద్దన్నావు ప్రభా, అలాగే. మరి ఏం చేయమంటావు ప్రభా, నెక్స్ట్ ఏం చేయమంటావు? నేను చెప్పాను, నువ్వే వద్దన్నావు. ఎస్ అంటే ముందుకు వెళ్ళిపోయింట, ఇప్పుడు నో అన్నావు కదా, ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావటం లేదు, నాకు నువ్వే తెలియపరచు అంటే అక్కడి నుంచి ఆయన నువ్వేం చేయాలో నీకు తెలియపరుస్తాడు. అర్థమవుతుంది? ఎస్ నో అని చేయాలని ప్రయత్నం చేసినా, నోని ఎస్ అని చేయాలని ప్రయత్నం చేసినా మనం చాలా ఇబ్బందులు అవుతాం. వాస్తవం అది, ఇదైతే జీవిత వాస్తవం. ఇది నేను చెప్పే మాటలు కాదు. ప్రపంచంలో ఉన్న దేవులో ఎదిగిన ప్రతి సేవకుని, ప్రతి విశ్వాసాన్ని అయితే వాడు ఇదే సమాధానం చెప్తారు, ఎప్పుడు అలా చేయకండి అంటారు. దేవుడు ఎస్ అంటే దాన్ని నోగా మార్చొద్దు, లేదా నో అని చెప్తే దాన్ని ఎస్గా మార్చడానికి ప్రయత్నం చేయవద్దు. అలా చేస్తే నష్టపోయేది మనమే. ఇది వాస్తవం. ఇది కొంతకాలం గడిచిన తర్వాత దాని ద్వారా పర్యవసానం నీ జీవితంలో తట్టుకోలేనప్పుడు, అయ్యో ఎందుకు నేను అలాగా అప్పుడు దేవుడు చెప్తే ఎలా చేశాను. మీకు చిన్న విషయం చెప్తాను. నేను జరిగిన సంఘటన. కొన్ని సంవత్సరాల కిందట నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను వివాహం చాలా ఏళ్ళు వయసు అయిపోతా ఉంది, అతనికి వివాహం కాలేదు. సరే, అతను కూడా కొంత దేవుని నమ్ముకున్నాడు. అతను ఏం చెప్పామంటే, బ్రదర్ మీకు వివాహం జరగట్లేదు కదా, మేము చూస్తే ఎలా ఉండేది, చాలా ఏళ్ళు అయిపోతుంది. సరే, ఒక 3 days నీ గురించి నేను ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను. ఒకవేళ దేవుడు ఎవరన్నా మాకు చూపిస్తే చెప్తా అని చెప్పారు. తర్వాత అంటే మనం దర్శనాలు ఇవన్నీ ఉన్నాయని నమ్ముతున్నాం, వాటిని మనం స్వతంత్రించుకుంటున్నాం. అలా చెప్తున్నప్పుడు ఇంకొక ఆలోచన దేవుడు ఇచ్చాడు. నువ్వు కూడా ప్రార్థన చేయి, నువ్వు కూడా 3 రోజులు ప్రార్థన చేయి. ఫుల్గా ఫాస్టింగ్ వద్దు, ఒక్కొక్క పూట ఉండి చేయి చాలు. నీకు కూడా దేవుడు ఆ పర్సన్ చూపిస్తాడంట. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తాడు, ఆ వ్యక్తినే మాకు చూపిస్తాడు. నీకు చూపించే వ్యక్తి, నాకు చూపించే వ్యక్తి ఒక్కరే ఉంటారు. అది దైవ చిత్తము. నువ్వు వాళ్ళని వివాహం చేసుకుని నీ జీవితం బాగుంటుంది అని చెప్పాను. సరే, ఉన్నాడు ఆ బ్రదర్, ఉన్నాడు 3 days ఫాస్టింగ్ ఉన్నాడు, నేను 3 days ఫాస్టింగ్ ఉన్నాము. 3 రోజులు ప్రార్థన అయిన తర్వాత ఆ బ్రదర్ని కలిశాను. బ్రదర్, మీకేమన్నా కల కానీ దర్శనం కానీ వచ్చిందా? అందులో ఎవరన్నా ఒక పర్సన్ని కనిపించారా అని అడిగాను. హ్యాపీ, నాకు ఏ కళ రాలేదు, నాకు ఏ దర్శనం రాలేదు, నాకు దేవుడు ఎవరిని చూపించలేదు. ఫాస్టింగ్ ఉన్నామని అడిగా. ఉన్నాను అన్నాడు. కనీసం కాసేపైనా ప్రార్థన చేసావన్నాను. ప్రార్థన చేశాను అన్నాడు. మాకైతే దేవుడు చూపించేశాడయ్యా అన్న, మాకైతే దేవుడు చూపించాడు.
వాస్తవం, నువ్వు నమ్మినా నమ్మకనేది వాస్తవం. నువ్వు కానీ ఓకే అంటే నేనే మాట్లాడతా వాళ్ళతో, నీ పెళ్లి జరిగిపోద్ది అన్న. వదిలే బ్రదర్, ఆయన అవసరం లేదు, నాకేమీ అనిపించలా, వదిలేయండి దీన్ని అన్నాడు. వదిలేశాడు. కొన్ని సంవత్సరాలు జరిగింది. నేను చెప్పిన పర్సన్కి పెళ్ళి అయిపోయిన తర్వాత వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయింది అమ్మాయికి. ఆ పెళ్ళి అయిన తర్వాత ఈ బ్రదర్ నాతో అంటాడు, ఏమన్నాడు తెలుసా, ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది నాకు. బ్రదర్, అప్పుడు మీరు 3 రోజులు ఫాస్టింగ్ ఉండమని చెప్పారు, మీరు ఉన్నారు, నేను ఒక అబద్ధం చెప్పాను అన్నాడు. ఏంటి బ్రదర్ అన్న? నాకు దేవుడు చూపించాడు అన్నాడు. దేవుడు చూపించాడు. నీకు ఏ వ్యక్తిని చూపించాడో బ్రదర్, ఆ వ్యక్తినే నాకు దేవుడు చూపించాడు, కానీ లేదు నేను అబద్ధం చెప్పాను. వా, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు చెప్పేది రాంగ్ ఉండదండి. నాకు లోపల చెప్తున్నాడు, నేను చూపించాను అతనికి, నేను అతనికి చూపించాను అంటున్నాడు. నాకు ప్రార్థన వస్తుంది, మాకు చూపించాడు ఓకే, అతనికి చూపించావా లేదు ప్రభా? మాకు ఏడుపు వచ్చేసింది, ప్రభా ఇదేంది ప్రభా, అతనికి కూడా కనిపిస్తుందని చెప్పావు కదా నువ్వు నాకు, అతను చూసే లేదంటున్నాడే. చాలా బాధ వేసింది. ఎంత బాధపడ్డావు, ఎందుకంటే అంత ప్రార్థనలు గడిపి దేవుని ఆత్మ ద్వారా వచ్చిన విషయాన్ని ఎదురు వ్యక్తి లేదు అనేస్తే సింపుల్గా, అప్పుడు మాకేమనిపిస్తుంది అంటే మా ప్రార్థన మీద మాకు డౌట్ వచ్చేస్తుంది, నేను సరిగా ప్రార్థన చేయలేదా, నేమన్నా పొరపాటు పడ్డానా, దర్శనం చూడడంలో పొరపాటు పడ్డానా, దేవుడు చూపించి నేను గ్రహించలేకపోయాను, ఇన్ని తలపులు వచ్చేసాయి. ఆ సహోదరికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ బ్రదర్ అంటాడు, నేను చెప్పా ఏం లాభం, ఇప్పుడు నువ్వు చెప్పి ఏం లాభం, ఆ రోజు అబద్ధం చెప్పా. దేవుని చిత్తాన్ని ఆయన ఎస్ అంటే నువ్వు నో అనేసావు, ఎస్ అన్నదాన్ని నో అనేసావు. కారణం ఏంటంటే మా వాళ్ళు ఒప్పుకోరండి. ఎందుకు ఒప్పుకోరు? దేవుడు ఒప్పిస్తాడు నమ్మకం నేను లేదా? మా వాళ్ళు లేదా మా కులస్తులు ఒప్పుకోరని నేను అబద్ధం చెప్పాను నీతో. ఇప్పటికి ఆ బ్రదర్కి పెళ్లి కాల, సగం ముసలోడైపోయాడు. ఏం చేద్దాం? ఏం చేస్తామండి? అప్పుడు కానీ పెళ్ళయి ఉంటే ఈ రోజు కనీసం 15 సంవత్సరాల పిల్లలు ఉండుంటారు అతనికి, చక్కగా కుటుంబం, హ్యాపీగా మంచి బిడ్డ, అమ్మాయి, జాబ్ చేసుకునే అమ్మాయి, నీకు ఆర్థికంగా సహకరిస్తుంది, ఆధ్యాత్మికంగా చక్కగా ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవచ్చు, ఇద్దరు కలిసి దేవుని ఆలయానికి ఉండొచ్చు, చక్కటి పిల్లలు పుట్టి ఎదిగి ఈరోజు ఒక చక్కగా స్కూల్కి వెళ్తూ అచ్చట ముచ్చట ఎన్ని చూసా. ఒక్క అబద్ధం చెప్పడం వల్ల, దైవ చిత్తాన్ని ఆయన ఎస్ అంటే నువ్వు నో అని మార్చడం వల్ల ఈరోజు నీ బ్రతుకు ఒంటరి బ్రతుకు అయిపోయింది. సో ఎస్ నో చేసిన, నోని ఎస్ చేసిన పర్యవసానం మనం అనుభవించాల్సింది. దానికి దేవుడు కారణం కాదు. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ప్రతి విషయాన్ని, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సేవ కావచ్చు, చదువు కావచ్చు, ఏ విషయంలో సరే మనకు వచ్చిన సమస్య కావచ్చు, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకిచ్చే ఆలోచన చొప్పున, ఆయన మనకిచ్చే సమాధానం చొప్పున మనం ముందు కొనసాగాలి. ఒకప్పుడు దేవుడు పరిచర్య గురించి ప్రార్థన చేస్తే ఇసుక వేస్తే రాలని ప్రజల్ని దేవుడు నాకు చూపించాడు. ఇప్పుడు అంతమంది లేరు అంటే ఆ దర్శనం వ్యర్థమా, అబద్ధమా? కాదు. దానికి ఒక సమయం ఉంది. అప్పటి వరకు మనం ఏం చేయాలా? ఈ చిన్న మందను జాగ్రత్తగా చూసుకోవాలా. నాకు పెద్ద చూపించేశాడు, నాకేది ఇంతమంది అని అనుకోకూడదు. తప్పది, రాంగ్. ఒక్కరున్నా సరే నేను నమ్మకంగా ఉండాలా, అప్పుడే ఆ దర్శనం నెరవేర్చబడుతుంది. చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే పెద్ద వాటిలో దేవుడు నియమిస్తాడు, ఆ దర్శనం నెరవేరుతుంది. దానికి ఒక సమయం ఉంది. ఈ లోపల నేనేం చేయాలి? నాకు ఇచ్చిన అతి తక్కువ మందని కూడా నేను జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంట్రెస్ట్గా చూసుకోవాలి. ఏదోలా చేసాం నాకు అది ఆ దర్శనం. కొంతమంది ఇలాగే ఉంటారు, అంటే ఆత్మ సంబంధం అనుభవంలో వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా కళలు, దర్శనాలు అలాగే వస్తుంటాయి. వాళ్ళు ఎలా ఉంటుందంటే అర్థం చేసుకోరు అనమాట. దర్శనమే వస్తుంది వాళ్ళకి, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అదే ఆ దర్శనం జరగదు. ఇదంతా ఏదో ఊరికినే చేస్తున్నా, తప్పు. అది జరుగుతుంది నిజమే. ఈ లోపల నీకు ఆ చిన్న పనిని కూడా ఎట్లా చేయాలా? నమ్మకంగా, సిన్సియర్గా చేయాలా. అది చిన్నదే కావచ్చు. నీకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి దేవుడు, నువ్వు పెద్ద ఉద్యోగం దేవుడు చెప్పాడు, కానీ ఒక చిన్న ఉద్యోగం వచ్చింది. ఆ చిన్న ఉద్యోగాన్ని కేర్లెస్గా చేయకూడదు. ఆ చిన్న ఉద్యోగాన్ని కూడా సంతోషంగా, ఆనందంగా, అబ్బా ఇది నాకు దేవుడు ఇచ్చాడు,
అని చెప్పి నువ్వు నమ్మకంగా శ్రద్ధగా ఇంట్రెస్ట్గా చిన్న ఉద్యోగాన్ని చేస్తే ఒకరోజు నీకు చూపించిన ఆ పెద్ద ఉద్యోగంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. అది వస్తుందని చెప్పి దీన్ని కేర్లెస్ చేయకూడదు. సేవ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దేవుడిచ్చింది, ఆయన ఇచ్చిన ఉత్తరాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకోలేనప్పుడు ఆయన అంత గొప్ప సమాధానం ఇచ్చి కూడా, ఉత్తరం ఇచ్చి కూడా ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏముంది? ఆయన బాధపడతాడు. చూసా, అడిగారు, చెప్పా, కానీ అనుసరించలే. వాస్తవాల్లోకి వెళ్ళి చూస్తే ఇలా ఆత్మ సంబంధమైన అనుభవంలో ఉన్నవాళ్ళు కూడా ఎంతో మంది ప్రార్థన చేసి దేవుని ద్వారా సమాధానం పొందుకున్నారు. లేదని చెప్పట్లా, పొందుకుని దాంట్లో నమ్మకంగా వెళ్ళేలో చాలా తక్కువ మంది. మిగతా వాళ్ళంతా తెలుసుకొని కూడా, దర్శనాలు చూసి కూడా, కళ్ళ ద్వారా తెలిసి కూడా, వాక్యాల ద్వారా తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ కొద్దిది మేము అనుకుంది చేస్తాం అని వెళ్ళిపోతున్నారు. సో ఈరోజు మనం చూస్తున్నాం, యాకోబు దేవుని నామము ఆపత్కాలం ముందు యెహోవా ఉత్తరం ఇచ్చునుగాక. సో దేవుడు ఎలాగ మన ప్రార్థన సఫలపరుస్తాడంటే ఉత్తరం ఇచ్చి మన ప్రార్థన సఫలపరుస్తాడు. ఉత్తరం ఇస్తాడు అంటే సమాధానం ఇస్తాడు. కింద మాట ఉంటుంది, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఏంటంట, దేవుడు ఎలా మన ప్రార్థన సఫలపరుస్తాడో తెలుసా? యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగా, ఉద్ధరిస్తాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన విన్న దేవుడు ఉద్ధరిస్తాడు. అది సఫలం చేయడం అంటే. ఉత్తరం ఇచ్చి సఫలపరిచాడు, ఇక్కడ ఉద్ధరించి మన ప్రార్థన సఫలపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఉద్ధరించే దేవుడు. ఉద్ధరించడం అంటే బాగు చేయడం. మనం చెడగొట్టుకుంటాం కొన్ని, ఆ చెడగొట్టుకున్న విషయాలను మనం మొదట గ్రహించాలి. ఓకేనా? మన చేతులతో కొన్ని మనం చెడగొట్టుకుంటాం. దాన్ని స్వయం కృతాపరాధం అంటుంటారు. అంటే మనకు మనం చేసుకునే కొన్ని రకాల పొరపాట్లు, కొన్ని సమస్యలు. దీనికి మన అతి జ్ఞానం మెయిన్ కారణం. మన అతి జ్ఞానం అంటే ఫ్యూచర్ మనకు తెలీదు, కానీ ఫ్యూచర్నే మనం లెక్కేస్తాం. ఇది అతి జ్ఞానం కాదంటారా? రేపు ఏమి సంభవించనో నీకు తెలియదు అని బైబిల్ చెప్తుంది. రేపేమి సమస్య నీకు తెలీదు, కానీ ఫ్యూచర్ని కొంతవరకు, అంటే నేను ఫ్యూచర్లో బాగుండాలి అని కోరుకోవడం తప్పేం కాదు. దానికోసం ఇప్పటి నుంచి శ్రమ పడడం కష్టమేమి కాదు, తప్పేం కాదు. నువ్వు ఫ్యూచర్ బాగుండాలని కోరుకో. ఆ ఫ్యూచర్ గురించి ఇప్పటి నుంచే నువ్వు అన్ని జాగ్రత్త చేసుకో. అవన్నీ తప్పని చెప్పట్లా. కాకపోతే సొంత జ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించేసేసి ఫ్యూచర్ మొత్తం వీళ్ళ చేతిలో ఉన్నట్టుగా భావిస్తారు. నీ చేతిలో ఉందా ఫ్యూచర్? ఉందా? భవిష్యత్తు నీ చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉందండి భవిష్యత్తు? సృష్టికర్త దేవుని చేతిలో ఉంది. ఈ ప్రపంచం అంతటి భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. ఈ భూమి మీద ప్రతి మనిషి యొక్క, ప్రతి జీవి యొక్క భవిష్యత్తు యేసయ్య చేతిలో ఉంది. భవిష్యత్తును మంచిగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు, ఇప్పటి దాన్ని సిద్ధపరచుకోవడం తప్పేం కాదు. కానీ భవిష్యత్తు మన చేతిలో లేదు అని తెలుసుకోవడమే గొప్ప విషయం. నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకుంటూ పో. అంతేగాని నువ్వు సొంతగా ఏదో అనుకొని ఏదో అయిపోతే దాన్ని ఏమంటారంటే జీవితాన్ని నాశనం చేసుకున్నాడండి. తను జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. సో ఓకే, మన సొంత బుద్ధి వల్ల, సొంత జ్ఞానం వల్లనో, లేకపోతే ఇతరుల యొక్క మాటల వల్లనో, ఇతరుల యొక్క ప్రోత్సాహం వల్లనో మొత్తానికి మన జీవితం నాశనం అయిపోయింది. దాన్ని మనం కనీసం గ్రహించాలా. ఏంటి ఏం గ్రహించాలి? నా జీవితం ఇలా అయిపోయింది. ఆత్మీయత కావచ్చు, ఏదైనా కావచ్చు. దీనికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచించాలి. నేనే కారణమా? ఇంకొకరు కారణమా? సో ఎవరి కారణం ఇలా అయింది? అప్పుడు ప్రార్థన ఎలా చేయాలి? యథార్థంగా, అయ్యా నువ్వు చెప్తానే ఉన్నావయ్యా, నాకు అనేక రకాలుగా చెప్పావయ్యా, నేనే మాట వినకుండా నా సొంతగా వెళ్ళి నా జీవితాన్ని నాశనం చేసుకున్నా. ఈ నాశనం చేసుకున్న జీవితాన్ని నేను సరి చేసుకోలేను. అర్థమవుతుందా? కొన్ని మనం సరి చేసుకోగలం, కొన్ని సరి చేసుకోగలం, కొన్ని సరి చేసుకోలేం. అన్నీ సరి చేసుకునే తప్పులు కాదు మనం చేసేది. మనం చేసే కొన్ని తప్పులు సరిదిద్దుకునే తప్పులు కొన్ని ఉంటాయి. ఓకేనా? మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. కొన్ని చేయలేం, మన వల్ల కాదు. అది మన వల్ల కాదు, పక్కన వల్ల కూడా కాదు.
దాన్ని గ్రహించాలా. గ్రహించి ప్రభా నా చేతులతో నా జీవితం అయితే ఇలా చేసుకున్నాను, బట్ నా జీవితాన్ని నేను బాగు చేసుకోలేను, మా ఇంట్లో వాళ్ళు బాగు చేయలేరు, ఆనాడు నా సలహాలు ఇచ్చారే వాళ్ళు బాగు చేయలేరు. బట్ ఒకటి చేస్తున్నా ప్రభా, పశ్చాత్తాపడుతున్నా, క్షమించమడుతున్నా. ప్రభా నన్ను క్షమించు, క్షమించు, క్షమించు అని పశ్చాత్తాపంతో క్షమాపణ ప్రార్థన చేసి, దేవా నువ్వైతే ఉద్ధరించగలవు. ఉద్ధరించడం అంటే పాడైపోయిన దాన్ని బాగు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. పాడైపోయిన మన బ్రతుకులను బాగు చేయగల దేవుడు. శాపకరంగా మారిన మన బ్రతుకులను ఆశీర్వాదకరంగా చేయగల దేవుడు ఆయన. కాబట్టి యాకోబు దేవుని నిన్ను ఉద్ధరించును గాక. యాకోబు దేవుడు. యాకోబు ఎవరు? భక్తుడు కదా. ఆయన చరిత్ర మనకు తెలుసు. అసలు యాకోబు దేవుని నామం చూసారా, ఒక భక్తుని పేరు ముందు పెట్టి దేవుడు ఎంత విలువిచ్చాడో. పోనీ ఆ యాకోబు జీవితంలోకి మనం చూస్తే, అబ్బా యాకోబు ఇలాంటోడా, ఇలాంటోడికి ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చాడు ఏంటి దేవుడు? నిజమే, అక్కడ మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత కనికరం గల దేవుడు. యాకోబు ఎలాంటి వాడు నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ దేవుడు తన పేరుకు ముందు తన భక్తుని పేరును పెట్టాడు. యాకోబు అంటే ఇశ్రాయేలు, మోసగాడు. తన జీవితంలో అనేక రకాల కోణాలు చూస్తే చాలా చాలా నెగిటివ్ పాయింట్స్ మనకు కనిపిస్తాయి. కానీ ఆయన నమ్మదగిన వాడు. ఎవరు? యాకోబును ఎన్నుకున్న దేవుడు నమ్మదగిన వాడు. యాకోబును అతని ద్వారా సంతతి పక్షంగా దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. దేవుడు వారి పక్షం కలిగిన తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సమర్థుడై ఉండి నెరవేర్చాడు. నెరవేర్చి ఆ వ్యక్తి యొక్క పేరును తన ముందు పెట్టుకున్నాడు. చూసా, మనం కూడా అంతే. అర్హత లేని వాళ్ళం, యోగ్యత లేని వాళ్ళం, పనికి మాని వాళ్ళం, త్రోసివేయబడిన వారు. కానీ దేవుడు అంటాడు తెలిసే, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవు అంటాడు. యాకోబు దేవుని నామం, యాకోబు దేవుని నామం. యాకోబు జీవితాన్ని ఉద్ధరించింది ఆ దేవుడే. ఎవరైనా సృష్టికర్తని దేవుడు, యెహోవా దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్రొత్త నిబంధన ప్రకారంగా చూస్తే మన జీవితాలను ఉద్ధరిస్తాడు. అదే ఆయన మన ప్రార్థనకి ఇచ్చే సమాధానం. ఒకవేళ మన జీవితంలో మనం ఏమన్నా తెలిసి కానీ తెలియక కానీ ఇతరుల యొక్క ప్రోబలంతో కానీ మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకున్నామా, మన కుటుంబ జీవితాన్ని చెడగొట్టుకున్నామా, లేక మనకున్న ఆస్తిపాతులు చెడగొట్టుకున్నామా, అన్నీ పోగొట్టుకుని బికారులుగా తయారైపోయామా, మనల్ని ఇతరులు ఒక ఎగ్జాంపుల్గా వాడుకునే పరిస్థితులకు వచ్చేసామా? అంటారు కదా కొన్నిసార్లు, అది వాడు చెప్పాము, ఒకప్పుడు వాడు మాట విల్ల వాడు బతుకితే తగలడింది, నువ్వు కూడా అట్టే అయిపోతావా? కొన్నిసార్లు ఎగ్జాంపుల్ వాడతారు మనల్ని. మన ముందు కాకపోయినా వెనకాయన మనల్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు. నువ్వు కూడా అట్టే తయారవుతానైనా వాళ్ళకి అయిపోతాను కూడా. ఎంత బాధ అంటే, ఒక ఎగ్జాంపుల్కి ఉపయోగించడం అయిపోయాం మనము. వాళ్ళ తయారైపోయింది, నువ్వు కూడా అట్ట అయిపోతావమ్మా, నువ్వు కూడా అట్ట అయిపోతావా చెప్పు అంటుంటాం కదా మనం. ఆ పరిస్థితులు ఒకవేళ ఉన్నా సరే నువ్వు కానీ నేను కానీ మనం కానీ మన జీవితాన్ని ఆయన ఉద్ధరించి ప్రత్యేకంగా చేయగల దేవుడు ఆయన. అందుకని యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. కనుక ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో 20వ కీర్తన 5వ వచనం చూసాం కదా, నీ ప్రార్థన యెహోవా సఫలపరచునుగాక. ఎలా సఫలపరుస్తాడంటే, ఆపత్కాలం మొరపెట్టినప్పుడు నీకు ఉత్తరమిచ్చి సఫలపరుస్తున్నాడు. తర్వాత ఉద్ధరించి, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించి మన ప్రార్థన సఫలపరుస్తున్నాడు. సఫలపరచడం అంటే సక్సెస్ అవ్వడం. ఎలా అయింది? ఉత్తరం ఇవ్వడం ద్వారా మన ప్రార్థన సక్సెస్ అయితే మనకు అర్థమవుతుంది. ఉద్ధరించబడడం ద్వారా అంటే బాగు చేయబడడం ద్వారా ఏమవుతుంది? నా ప్రార్థన దేవుడు సఫలపరిచాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, కాబట్టి దేవుడు మాత్రమే ఈ పనులు మన జీవితాల్లో చేయగలడు. ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు, ఆయనకి సమస్తం సాధ్యం. ఆయన వైపు చూద్దాం. మరి భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది, ప్రస్తుతం కూడా ఆయన చేతిలో ఉంది, మన గతం అంతా కూడా ఆయన చేతిలో ఉంది. కాబట్టి మనము సొంత జ్ఞానంతో ముందుకు వెళ్ళిపోయి ఇబ్బందులు గురి కాకుండా ఫ్యూచర్ గురించి ప్లాన్ చేయడం తప్పేం కాదు. ఇందాకే మరలా చెప్తున్నాను. బట్ దేవుడు
బయలుపరిస్తే ఇంకా మంచిగా ఉంటుంది. నువ్వు దేవుని చేతికి అప్పగించుకుంటే అద్భుతమైన జీవితాన్ని ఆయన నీ ముందు చేయగలడు. ఒకవేళ ఇప్పుడు నువ్వు పోగొట్టుకోనని బాధపడపాక మరలా సరే ఒక్కసారి నువ్వు పశ్చాత్తాపడు. ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించయ్యా. ఈ మాట హృదయపూర్వకం రావాలా. వస్తేనే అక్కడి నుంచి రిస్టార్ట్ దేవుడు మరలా తన పని ఆరంభించడానికి స్టార్ట్ అవుతాడు. నువ్వు పశ్చాత్తాపడనంత వరకు, నువ్వు గ్రహించినంత వరకు ఆ టైం అంతా వేస్ట్ అవుతానే పోతావు. నీకు గ్రహింపులోకి రావాలా. అయ్యా ఇది నా పొరపాటయ్యా, నా పొరపాటేనయ్యా. గ్రహించు, ఒప్పుకో, పశ్చాత్తపడు, ఏడు. నువ్వు మనుషులందరూ ఎదుట ఒప్పుకోమని చెప్పట్లా, నువ్వు దేవునికి చెప్పు. లేవనెత్తుతాడు. హల్లెలూయా, లేవనెత్తుతాడు. మనుషులు మనం తెలుసు ఆయనకి బాగానే, మనం మనుషుల సంగతి ఆయనకి బాగా తెలుసు. మట్టి మనుషులను తెలుసు, మట్టి బుర్రోళ్ళను తెలుసు, కానీ మనకే తెలీదు మన బుర్ర మట్టి బుర్ర అని తెలీదు. ఇదేందో అద్భుతమైన శక్తి కలిగిన బుర్రలు అనుకుంటాం మంది మనం. ఈ ప్రపంచంలో ఎవడి బుర్ర కూడా దేవుని ఎదుట నిలబడలేదు. సో మనం పరీక్షించుకుందాం. మన ప్రార్థన ఖచ్చితంగా సఫలపరుస్తాడు. అయితే ఆపత్కాలం ఉన్నావా ఆయనకి మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాడు. నీ జీవితం నువ్వు తారుమారు చేసేసుకున్నావా? యాకోబు దేవుని నామం సిద్ధంగా ఉంది. మన తండ్రి అయిన దేవుడు మన తోడుకున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఉన్నాడు. నిశ్చయంగా ఉద్ధరిస్తాడు. నువ్వు ఇప్పటికి కూడా మనుషుల వైపే చూస్తూ కొనసాగితే నీ జీవితకాలంతో అలాగే ముగిసిపోయే పరిస్థితి వస్తుంది. ఎవరు ఏం చేయలేరు. ఈరోజు నువ్వు మనుషుల వైపే చూస్తున్నావా? వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారు. మనం తప్పు చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకోవచ్చు. దేవుని చిత్తం జరిగించేటప్పుడు అనుకొని రేపు ఆయన కార్యం చేసినప్పుడు నిలబడతాము. ఏమైనా తప్పు చేస్తే ఏమో ఈ తప్పు చేస్తాను ఎవరు దానికి ఓకే, అప్పుడు అనుకోవచ్చు. నేను పలా తప్పు చేస్తున్నాను, చేయకూడని పని ఒకటి చేస్తున్నాను, ఇది కానీ బయటపడితే ఎంత అవమానం, దేవునికి అవమానం, ప్రజలకు అవమానం, నా కుటుంబానికి అవమానం అని ఆలోచన చేస్తే అది వేరే విషయం. కానీ నువ్వు దేవుని చిత్తంలో ముందుకెళ్తున్నప్పుడు ధైర్యంగా ఉండు. కానీ కొంతమందిలో ఇలా ముందుకు వెళ్ళడంలో కూడా ధైర్యం ఉండదు. ఎందుకు ఉండదు? అది కూడా నేను చెప్పి ముగిచ్చేస్తా. ఎందుకంటే ప్రతిదీ ప్రాక్టికల్గా మీకు చెప్పాలి. ఎందుకు ఉండదంటే, నాకు ఇప్పుడు ఒక దర్శనం వచ్చింది, లేదా ఒక వాక్య ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నా. ఫస్ట్ అర్థం చేసుకుంటారు, ఎంత అద్భుతమైన ప్రవచనం వచ్చింది, ఎంత అద్భుతమైన దర్శనం వచ్చింది, ఎంత అద్భుతమైన కళ వచ్చింది, ఎంత అద్భుతమైన వాగ్దానం వచ్చింది, నా దేవుడు దీన్ని జరిగిస్తాడని స్టార్టింగ్లో భలే వేడిగా ఉంటాం. కొద్ది రోజు అటా వెళ్తూ ఉన్నప్పుడు కొంత నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంటే అనుకూలంగా కాకుండా నీకు వచ్చిన వాగ్దానానికి కానీ ప్రవచనానికి కానీ భిన్నంగా కొన్ని జరుగుతున్నప్పుడు నీలో మెల్లగా విశ్వాసం సన్నగిలుతుంటుంది. ఆ ప్రతికూలమైన పరిస్థితి దేవుడే అనుమతించట్లా, కానీ జరుగుతుంటాయి కొన్ని. అప్పుడేమవుతుందంటే, నాకు నిజంగా దేవుడిచ్చిన దర్శనమేనా కాదా, నిజంగా ఆ రోజు వాక్యంతో దేవుడు మాట్లాడాడే, అది అవునా కాదా, నేను భ్రమపడ్డానా? ఒకవేళ నేను ఈరోజు ఈ వాగ్దానం పట్టుకొని, ఈ ప్రవచనాన్ని పట్టుకొని అందరి ఎదుట నేను విప్లవాత్మకంగా మాట్లాడేసి అలా ముందుకెళ్ళి ఒకరోజు జరగకపోతే అందరి ముందు అభాస్పాలైపోతానేమో. అందుకని ఎందుకులే, గమ్మగైపోతే పోలా. ఇప్పుడు ఎందుకు మరి ధైర్యంగా ఎందుకు చెప్పుకోవాలా? ఒకవేళ జరగకపోతే అంటే దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడాడు, ఇది వాస్తవను గ్రహించి కూడా నీళ్ళు ఎక్కడో అవిశ్వాసానికి తావు ఇచ్చేసావు. నువ్వు అవిశ్వాసానికి చోటు ఇచ్చేసి నీకు ఇవ్వడం శ్రేష్టమైన వాగ్దానం, శ్రేష్టమైన ప్రవచనం, శ్రేష్టమైనటువంటి దర్శనం గురించి ఒక అవిశ్వాసాన్ని లోనికి తీసుకొచ్చేసి దాన్ని పక్కకు నెట్టేసి వాళ్ళు చెప్పిందే చేసేద్దాం, ఎందుకు వచ్చిన బాధ, రేపు ఏం జరిగినా వాళ్ళే చూసుకుంటారు. ఎవడో చోటు ఎవడు చూస్తాడు నీకు? ఎవరన్నా ఉద్ధరిస్తారా? ఎవరు ఉద్ధరించారు? దారుణంగా కొంతమంది జీవితాలు ముగించబడడం చూస్తే ఎంతో బాధాకరంగా ఉంటుంది.
బైబిల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. బైబిల్ అటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి ముగింపు చాలా దారుణంగా ఉంటుందన్నమాట. అలాగే మన నిజ జీవితంలో కొంతమంది చూస్తున్నాం. వాళ్ళు ఎటు కాకుండా అయిపోయి ఆఖరి జీవితం ఫినిష్ అయిపోతుంది. అయ్యయ్యో, ఈ భూమి మీద పుట్టారు, దేవుని తెలుసుకున్నారు, ఇన్ని సంవత్సరాలు భూమి మీద బతికారు, చివరికి అర్థమే లేకుండా, ఎటువంటి అర్థం లేదు, ఎటువంటి లాభం లేదు, దేవునికి మహిమ లేదు, అతని జీవితానికి గొప్ప లేదు, అతనికి మేలు జరగదు, అతని ద్వారా ఇతరులకి మేలు జరగకుండా లైఫ్ ఫినిష్. దారుణం కదా. అలా జరగాలని దేవుడు కోరుకోవటం లేదు, మనం చేసుకుంటున్నాం కొన్నిసార్లు. కానీ మనం ఇంకా బ్రతికున్నాం, మనకు ఇంకా అవకాశం ఉంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, ఉద్ధరించే దేవుడు. నువ్వు నమ్ము, నిలబడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా సరే నిలబడు, అందరితో సమాధానంగా ఉండు. దేవుడు కార్యం చేశాడు, నువ్వు వ్యక్తిగతంగా నమ్ము. ఒకళ్ళు ఇతరులకు చెప్పాలని చెప్పు, తప్పేం లేదు. అన్నీ జరిగిన తర్వాత ఎవరైనా చెప్తారండి? అన్నీ జరిగిన తర్వాత ఎవరైనా చెప్తారు? ఏం జరగకముందే చెప్పాలా? ఏమి జరగకముందే మంచి, అదే విశ్వాసం అంటే. నేను భవిష్యత్తు ఇంత హోదాలో ఉంటాను, నా దేవుడు నాకు చెప్పాడు అని ఏం లేనప్పుడు, కూటికి కూడా గతి లేనప్పుడు చెప్పగలగాల. అది గొప్ప విషయం అంటే. ఏ పొజిషన్ రోజే చెప్పాలా, నేను భవిష్యత్తులో గొప్ప పొజిషన్లో నా దేవుడు నిలబెట్టబోతున్నా, ఆయన చెప్పాడు. ఇది నా సొంత మాట కాదు. సొంత మాట అనుకోండి, సొంత మాట జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ దేవుని మాట 100% జరిగి తీరుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కాక దేవుడు మన జీవితంలో చేస్తాడన్న వాస్తవాన్ని మనసులో పెట్టుకొని, ఇప్పుడు వ్యతిరేకంగా పరిస్థితుల వైపు చూడక, ఇబ్బందులు ఉంటాయి మనుషులు కదా, దాన్ని అధిగమించడం మళ్ళీ ప్రార్థన చేయి. ప్రభా నాకు శక్తి నీవు ప్రభా, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు, నాకు అవిశ్వాసం వచ్చేస్తుంది ప్రభా, నన్ను బలపరచు ప్రభా అని అడుగు. నన్ను వెనక్కలాగుతున్నా ప్రభా, చాలా మంది నన్ను బలపరచు ప్రభా, నా మాటలు కొట్టేస్తున్నారు ప్రభా, వాళ్ళని స్వాధీనపరచుకోవాలని క్షమించు, వాళ్ళకి తెలియపరచు ప్రభా అని నువ్వు ప్రతిదీ ప్రార్థన చేసుకో. నిన్ను ముందుకి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళకన్నా ముందు నువ్వే వెనకబడిపోతుంది. తీర్మానం గట్టిగా ఉండాలి. ఒక సహోదరి అన్ని జనుల నుంచి దేవుని నమ్ముకుంది, నిలబడింది, అన్ని జనుల నుంచి బయటకు వచ్చింది, దేవుని నమ్ముకుంది, ఆయన భర్తను ఆ రక్షణలోకి నడిపించింది, బిడ్డలను కూడా రక్షణలోకి నడిపించింది, కుటుంబం అంతా చక్కగా వెళ్తున్నారు. మరి చక్కగా దేవుని వాక్యంలో నిలబడి తీర్మానం చేసుకుంది. ఏంటి తీర్మానం? నాకు, నా కుటుంబానికి ఏ బంధువులు వచ్చినా రాకపోయినా అవసరం లేదు, నా యేసే నాకుంటే చాలు అని బలంగా తీర్మానం చేసుకుని నిలబడింది. తీర్మానం అంటే అది నెలకో 2 నెలకో 40 రోజులుగా అదేం వ్రతం కాదు. తీర్మానం అంటే జీవితం అంతటికి ఉండేది తీర్మానం అంటారు. అది 7 రోజులు, 21 రోజులు, మండలం రోజులు, అదేం వ్రతం కాదు. తీర్మానం అంటే ఒకటే, చచ్చిపోయేదాకా ఒకటే తీర్మానం. ఓకే, మంచి తీర్మానం చేసి ముందుకు వెళ్తా ఉంది. చాలా మంది బంధువులు దూరం అయిపోయారు. సో దేవుని బిడ్డతో చాలా చక్కగా కలిసి మెలిసి ఉనింది. తర్వాత కొంతకాలానికి మెల్లగా బంధువులు ఒక్కొక్కరు కలుస్తున్నారు, మంచిదే, సంతోషం. తర్వాత ఈ మనసులో ఏమొచ్చిందంటే ఆలోచన, సైతాన్ని దూరాడు. ఒకప్పుడు మనం దేవుడు అమ్ముకొని అందరినీ దూరం చేసేసుకున్నాము, ఇప్పుడే మన వాళ్ళు ఒక్కొక్కరు దగ్గర అవుతున్నారు. సో ఈ దగ్గరయ్యే వాళ్ళని మనం అని పోగొట్టుకోకూడదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చేద్దామని ఆ బంధువులు వాళ్ళందరూ అన్యులు అనమాట. వాళ్ళు చెప్పినన్ని చేస్తూ క్రమం ఏంటంటే, నాకు ఒకప్పుడు బంధువులు లేకపోయినా పర్వాలేదు, నాకు దేవుడే కావాలని చెప్పిన మనిషి ఈరోజు నాకు బంధువులే కావాలి అన్న మార్పులకి మెల్లగా వచ్చేసింది. దేవుణ్ణి వదిలేసింది, సంఘాన్ని వదిలేసింది, సహవాసం వదిలేసింది, ప్రార్థన వదిలేసింది. ఆ కుటుంబానికి హెడ్గా ఉన్న ఆమె, అంటే ఆత్మీయతలో ఆమె వెనకెళ్ళిపోయేసరికి వాళ్ళ భర్త చల్లబడిపోయాడు, పిల్లలు చల్లబడిపోయారు, కుటుంబం చల్లబడిపోయింది. ఇప్పుడు నామినల్ క్రిస్టియన్గా ఉన్నారు. వాళ్ళు అన్యులా అర్థం లేదు, క్రిస్టియన్స్ అర్థం లేదు, ఎట్టుకాని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే సరైన తీర్మానం. అడిగాను, అట్లా అనుకుంటే ఎలా సిస్టర్ అంటే, అది కాదు బ్రదర్, ఒకప్పుడు అందరినీ పోగొట్టుకున్నాను బ్రదర్, ఇప్పుడు అందరూ దగ్గరగా బ్రదర్. వస్తారమ్మా, ఎందుకు రారమ్మా, రాని, నేను వద్దని చెప్పాలా, నీ బంధువులు రాని, కానీ నీ తీర్మానంలో నువ్వు నిలబడి ఉండు, వాడు చెప్పుకో అంటే కుదరదు బ్రదర్ అనింది. ఆఖరికి ఈరోజు ఆమె ఏ స్థితిలో ఉందో నాకైతే తెలియదు.
చాలా రకాల శాపకరమైన అనుభవాలు అనిపిస్తూ ఉంది. అయినా కూడా దేవునికి తెరపక రాకుండా ఉంది. ఏమవుతుందో ఏంటంటే బంధువులు ఏదో ఉద్ధర చేస్తారు, మా వాళ్ళు ఏదో ఉద్ధర చేస్తారు, మా కులస్తులు ఏదో ఉద్ధర చేస్తారు. ఎవడిని ఉద్ధరించాడండి? ఒక కడుపును పుట్టిన వాళ్ళే ఒకరినొకరు ఉద్ధరించగలిగిన రోజులేవి. ఒక్క కడుపును పుట్టారే ఆ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే ఒకరినొకరు ఉద్ధరించుకోలేని పరిస్థితుల్లో ఉన్న భయంకరమైన స్వార్థపూరితమైన లోకంలో మనం జీవిస్తున్నాం. ఎవరు వచ్చి నీ బిడ్డలు ఉద్ధరిస్తారా? నీ కుటుంబాన్ని ఉద్ధరిస్తారు. సొంత నీ అక్కే నిన్ను ఉద్ధరించదు, నీ చెల్లె నిన్ను ఉద్ధరించదు, నీ అన్నే నిన్ను ఒక స్థితిలోకి వెళ్తే పట్టించుకోవడం, నీ తమ్ముడే ఎటన్నా పోనా నీ కుటుంబం ఇది, నా కుటుంబం నాది అంటాడు. ఎవడండి ఉద్ధరించేది? అలానే అందరూ వదులుకోమని నేను చెప్పట్లా. వాస్తవాలు గ్రహించుకొని ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అది ఇవ్వాలి. మొదటి ప్రయారిటీ దేవునికే ఇవ్వాలి. తర్వాత మనుషులకు ఇవ్వు, వద్దని చెప్పలేదు. నిన్ను వల్ల పొరుగుని ప్రేమించాడు, అందరితో సమాధానంగా ఉండు, ప్రేమతో ఉండు. అంతేగాని నాకు మనుషులుంటే చాలు. చూసారా తీర్మానం ఎట్టయిపోయిందో? ఏమవుతుందో వాళ్ళ కుటుంబ పరిస్థితి నాకే అర్థం కాల. దేవుని చేతికి అప్పగించి గమ్ముగా ఉన్నాం. మనం ఏం చేయగలం? ఓకే, సో మనం ఏం నేర్చుకోవాలంటే బలమైన తీర్మానం కావాలి. ఆ తీర్మానం మారకూడదు. ఒకటే తీర్మానం, ఆ తీర్మానంతో కొనసాగాలి. దేవుడు మన జీవితాల్లో మనకు చేసే ప్రార్థన చేసే మనకు ఉత్తరం ఇస్తాడు, ఉద్ధరిస్తాడు. ఇలా మన ప్రార్థన ఆయన సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు కొంత బాధపడవచ్చు, కొంత అవమానానికి గురి కావచ్చు, కొంత కష్టం రావచ్చు, కొంత సహించు. నీ పళ్ళ కింద ఆ బాధను గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో, ఓర్చుకో. దాన్ని ఓర్పిక అంటారు. ఎవడికి రాదు, కాస్త బిగించుకోవాలి. కొంత బిగించుకొని ముందుకెళ్ళు. చెవులో పడుతున్నా విన్నట్టుగా ఉండి చెవిటోడు అయిపో కొద్ది రోజులు. నీ గురించి రకరకాలుగా అంటారు, నీ చెవులో పడతాయి, చెవిటోడైపో కొద్ది రోజులు. తప్పదు. చెవులున్నా చెవిటోడైపో, కళ్ళున్నా గుడ్డోడైపో. అప్పుడే నువ్వు బాగుపడతావు. ఆ సమయం వచ్చేదాకా వస్తుంది కదా, అప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తాడు కదా. అప్పుడు నేను అన్నవాళ్లే అయ్యయ్యో పొరపాటుగా నాయన అనుకోబాకమ్మా, బా దేవుడు కార్యం చేశాడమ్మా నీ జీవితంలో అంటారు. కొంత ఓర్చుకో, కొద్దిగా ఓర్చుకో, సహించు. వాగ్దాన ఫలము నువ్వు స్వతంత్రించుకోదానికి మనకు ఓరిమి కావాలి. అప్పుడే నువ్వు స్వతంత్రించుకుంటావు. ఓరిమి లేకపోతే ఏమీ నీ జీవితంలో ఒప్పుకోలేవు. ముందు కొనసాగుదాం. మన ప్రార్థన దేవుడు సఫలపరచునుగాక, ప్రభు సందేశాన్ని దీవించునుగాక. ఆమేన్.